సార్ అసలు అటాక్ ఎలా జరిగింది? ఈ ఫైటర్ జెట్స్ ద్వారా ఎగ్జాక్ట్‌గా అంటే అనుకున్నటువంటి టార్గెట్‌ని ఎలా రీచ్ అయిందో కొంచెం డీటెయిల్‌గా చెప్పగలరా? మనము జై. ఉపయోగించిన విమానం పేరు రఫేల్. అందులో వాడిన మిసైల్స్ పేరు. మిసైల్స్ అంటే ఏంది? క్షిపణులు అంటే ఏంది? బుల్లెట్లు. కానీ కొంచెం పెద్ద రకం బుల్లెట్లు. వాటి పేర్లు హ్యామర్, స్పార్క్. వీటి ప్రత్యేకత ఏంటి? ఇవి ఏందయ్యా అంటే ఎంత దూరమైనా ప్రయాణించగలవు. తర్వాత బుల్లెట్స్‌కి తనకంటూ సొంత నావిగేషన్ వ్యవస్థ ఉండదు. ఈ క్షిపణులకి, మిసైల్స్‌కి స్పార్క్ అనే హ్యామర్ అనే ఈ హ్మ్, మిసైల్స్‌కి ఒకసారి వాటిలో ఫీడ్ చేసేసిన తర్వాత ఎర్రర్ మార్జిన్ మాక్సిమం 1 మీటర్ కూడా ఉండదు. అవి దూరం ప్రయాణించి తాను ప్రయాణ నిర్దేశం లక్ష్యం చేరిన తర్వాత 2, 3 సెకన్ల తర్వాత బ్లాస్ట్ అవుతుంది. అంటే కంప్లీట్ అనిహిలేషన్ అంటారు. పూర్తిగా సర్వనాశనం చేయడం. అదే కదా ఆపరేషన్ సింధూరం అంటే. అంటే ఈ రఫేల్స్ ఎక్కడి నుంచి వెళ్ళుంటాయి సార్? ఈ ఫైటర్ జెట్స్ ఏ ఏ ప్రాంతాల నుంచి అంటే ఏ ఎయిర్ బేస్ నుంచి వెళ్ళుంటాయి? మనకి హర్యానా, పంజాబ్ నిండా మనం ఎయిర్ బేస్‌లు పెట్టుకున్నాం సార్ మొదటి నుంచే సరిహద్దు ప్రాంతాల్లో. అక్కడ మోహరించిన స్టేషన్‌లో గూడా నేనున్నాను అదృష్టవశాత్తు. ప్లస్ ఆపరేషన్ కారణాల వల్ల వాటి పేర్లు చెప్పలేను. చాలా కొద్ది ప్రదేశంలో ఉన్నాయి. చాలా తక్కువ డిస్టెన్స్‌లో ఉన్నాయి. ఈ ఆపరేషన్‌కి ముందుగానే 1 గంట 28 నిమిషాలకి ఇండియన్ ఆర్మీ చెప్పేసింది. 1:44కి బయలుదేరాయి. 1:44 ప్రత్యేకత ఒకటుంది. ఆ టైంలో అవేర్‌నెస్సు, సెన్సర్స్ పనిచేయడం లేదా మ్యాన్ పవరు మత్తులో ఉంటుంది. నిద్ర మత్తు. దాన్ని మనం అంటాం కదా! జనరల్‌గా బ్రహ్మ ముహూర్తానికి ముందు, తర్వాత. ఆ టైం చేసుకోవడం కూడా మిలిటరీ‌లి చాలా కీలకమైన నిర్ణయం ఇది. ఆషామాషీ వ్యవహారం కాదు.